అంతరంగ దైవ ప్రార్థన. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నా రోజులు విస్తరింపబడినవి. నా ఆత్మ అగ్నివలె రగులుతున్నది. రగులుచున్న అగ్నిలో నా గతాన్ని కరిగించి వేస్తున్నాను. అప్పుడు నా ఆత్మ ఈ ప్రపంచానికి అద్భుతమైన, శాశ్వతమైన వెలుగులను వెలుగుల ప్రభలను, కాంతిని అందిస్తుంది. ఓ నా ప్రియమైన దేవా, నా తండ్రి, నా రోజులు విస్తరింపబడినవి. నా ఆత్మ మరలా జన్మించినది. అది తన అద్భుతమైన వెలుగు ప్రభలను ఎల్లప్పటికీ, ఎప్పటికీ, ఎప్పటికీ ప్రచండమైన వెలుగులను విస్తరించనివ్వండి తండ్రి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. సోబిట్ మాస్టర్. మాస్టర్స్, ఈ ప్రేయర్ మీద కాంటంప్లేట్ అవ్వండి ఒక నిమిషము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చేసిన మమతా మాస్టర్, జ్యోతి మాస్టర్, రమేష్ గారు, అనురాధ మాస్టర్, వెంకటలక్ష్మి రాజమండ్రి గారు, మధుసూదన్ రెడ్డి అంటే శ్యామలమ్మ గారు, ఉమాదేవి గారు, సరిత మాస్టర్, శ్రీవల్లి మాస్టర్, అందరికీ కూడా నా అంతరంగంలో ఉన్న దైవం నుండి మీ అందరి అంతరంగంలో ఉన్న దైవానికి నమస్కారాలు. ప్రేయర్ ఎంతో అద్భుతంగా ఉంది ఈరోజు, చాలా చక్కగా చేశారు. మీరు చెప్పారు మేడం అదొక రోజు. అవును, మీరు చెప్పారు, అది రాసుకున్నాను. గుడ్ ఈవినింగ్ రమేష్ గారు. మంచి గాలి వాన వస్తుంది మేడం. అవునా, బయట ఎలా ఉందో చూడలే. ఓకే, ఇందాక బాగానే ఉంది. చెప్పు చెప్పు, రోజు వీడియో ఆన్ చేసుకో, చెప్పు. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్. ఏంటి విశేషాలు? చెప్పు. రోజు సెకండ్ స్టాండర్డ్ సెలవు. సెకండ్ స్టాండర్డ్ సెలవు. ఏం చేసావు? ఆడుకున్నా. అబ్బా, నన్ను పిలవలేదే, ఒక్కడివే ఆడుకున్నావా? ఏం ఆట ఆడుకున్నావు? చెప్పు, ఏం మాట్లాడేవా?
ఇప్పుడు ఆడుకుని దేవుడు ఆడుకున్నా. ఇంకా దేవుడు ఆట ఆడుకున్నావా? ఆ, ఏం దేవుడు? ఏం దేవుడు? రాయితో ఆడుకుంది. అవునా? తాట ఎత్తుకొని పోయి. చెప్పు సరే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఆట ఆడుకున్నావు కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు? నీళ్ళల్లో ఉమ్, చెప్పు చెప్పు ఉమ్. గట్టిగా చెప్పు. నీళ్ళల్లో దించేది వచ్చాం. ఓకే, నీళ్ళల్లో మీ దేవుడు, మీరు ఆడుకున్న దేవుడిని నీళ్ళలో దింపారా? ఉమ్, నువ్వెవరు? నువ్వెవరు? నేను దాన్నే. ఆ, ఈ ఈ దేవుడు ఆ దేవుడిని నీళ్ళల్లో దించేసి వచ్చావు. చలి పుట్టదా దేవుడికైతే? చలి పుట్టదా దేవుడికి? నీళ్ళల్లో దింపేసి వచ్చావే, చలి పుట్టదా? చెప్పు పుడతదా పుట్టదా? కరెక్ట్గా చెప్పు, అడిగిన గట్టిగా చెప్పు. రాయలికి పట్టదు. దేవుడికి రాయికి పుట్టదు, దేవుడికి పుడుతుంది. సో యు ఆర్ గాడ్. రాయి, అది రాయి కాబట్టి దాన్ని నీళ్ళలో వదిలేసావు. నువ్వే దైవం కాబట్టి నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చున్నావు. ఇప్పుడు ఈ క్లాస్ వింటున్నావు కదా? అది చెప్పు, ఐ ఆమ్ గాడ్. ఎస్. ఎస్, సో బి ఇట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. రమేష్ గారు, ఈ సెషన్ మీకు విశ్వజయ్ భవరోగణం నేతాయే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తనః. అలా చెప్పు. శ్రీ దక్షిణామూర్తయే నమః. మా గురు విష్ణు గట్టిగా చెప్పు. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకనం. బాగా చెప్పు. గురువే గురువే ఆ. సర్వలోకానాం విసర్జయ్ భవరోగణం నిదాయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. సూపర్. తర్వాత రమేష్ గారు, మీరు ఎలా తీసుకుంటున్నారు? ఇది ఎలా ఉంది? ఈ జ్ఞానం తీసుకున్నారు, దీని మీద మీ అభిప్రాయం మాస్టర్ చెప్పండి. ఈ నిన్న ఒక రోజు లేదు, మొన్నడు బాగా వింటా ఉన్నాను. క్లాస్ అయితే బాగా అర్థం అవుతుంది. మా పిల్లలు కూడా వింటా ఉన్నారు ఈ 2 రోజులు. మొన్న విన్నారు, నిన్న అడిగారు, నిన్న సెలవు లేదా అని. రామ్తా గారికి కలిగిన అనుభవాలు ఏంటి? ఫస్ట్ కత్తిపోటు తర్వాత ఆయనకి ఏం జరిగింది? ఎత్తైన పీఠభూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఏం జరిగింది? 2 విషయాలు జరిగాయి. పవనంగా మారుతాడు మేడం. పవనంగా ఊరికే అలా మారిపోతాడా? అలా మారిపోతాడా పవనంగా? మారిపోడు మేడం. తనకు కత్తిపోటు జరిగినప్పుడు ఆ ఆ పవనం అనేది వీస్తా ఉంటుంది. తర్వాత తన అంగవస్త్రము పైకి ఎగురితే ఓ పవనమ్మ గట్టిగా అరుస్తాడు. పలకదు పవనం. మళ్ళీ గట్టిగా అరుస్తాడు, పలకదు. మళ్ళీ కాసేపు అయ్యాక ఆ దుమ్ము కుప్పలాగా వచ్చేసి దబేల్మని పడుతుంది. ఇంకా గట్టిగా అరుస్తాడు. అదే నేను ఒక సార్వభౌమాధికారిని, ఎందుకు నా మాట వినట్లేదు అని మళ్ళీ పిలుస్తాడు. అప్పుడు చల్లగా పవనం వచ్చి తాకుతుంది. అప్పుడు తనకేం అర్థమవుతుందంటే, గాలికి చాలా స్వేచ్ఛ ఉంది, నాకు ఆ స్వేచ్ఛ ఎందుకు రాదు అని చెప్పేసి దాని గురించి తీక్షణంగా ధ్యానం చేసి ఎన్నో సంవత్సరాలు చేసిన తర్వాత తనకు పవనం లాగా నేనెందుకు మారకూడదు, పవనం లాగా నేనెందుకు కావద్దు అని చెప్పి దాని మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తాడండి. ఫోకస్ చేసినప్పుడు ఒకానొక రోజు ఆయన అలా చూసుకుంటే తన భౌతిక శరీరము ఆ పీఠభూమి మీదే, ఆ కొండ మీదే ఉంది, తానేమో మబ్బుల్లో ఉన్నాడు. అరే, నా శరీరం అనుకోగానే కొంచెం భయపడగానే తను వచ్చి మళ్ళీ తన శరీరంలోకి వెళ్ళాడు. ఆ పక్క రోజు నుంచి మళ్ళీ ఎంతసేపు లేయాలన్నా లేవలేకపోయాడు. మరలా 2 సంవత్సరాల తరువాత మన కాలమానం ప్రకారం ఆ విధంగా ఆయన లెవిటేట్ అవడం జరిగింది. ఆ తర్వాత ఎంతో సహజంగా, ఇది నిజంగా వాయువునే, ఆ తర్వాత వాయువుగా మారిపోయాక ఆయన దాని మీద ఆధిపత్యం సాధించాక కొన్ని రకాలైనటువంటి
కొన్ని రకాలైనటువంటి సాధనల తర్వాత క్రమేపీ ఓ రాత్రి చంద్రుడు ఉండే చేతికి వెళ్ళిపోయేవాడు. అట్లాగా రాత్రి అంతా తెల్లవారేసరికి ఎన్నో ఎన్నో తలాలకు వెళ్తూ ఉండేవాడు. ఆయన దేహ ప్రకంపనాలు కూడా కాంతి కంటే తీవ్రంగా ప్రకంపించేవి. వాయువునే అయ్యాక అది వరకు ఎంత పరిమితుడిగా ఉండేవాడో, మరి పంచభూతాలు ఎంత స్వేచ్ఛగా ఉంటున్నాయో గ్రహించిన తర్వాత ఏ అదుపుకు లొంగని మహాశక్తిగా నేను పరిణమించాను కాబట్టి నేను రూపరహితుణ్ణి, స్వయం ప్రజ్వలితుణ్ణి, మరి అభేద్యుణ్ణి, అగోచర మహాశక్తిని నేను అయ్యాను. లోయల్లోకి, కనుమల్లోకి, కోణల్లోకి యథేచ్ఛగా విహరిస్తూ మహాపర్వతాల్లో నుంచి, సముద్ర అంతర్భాగాల్లో నుంచి, భూతలాల్లో నుంచి దూసుకుపోగలుగుతూ ఎవ్వరికి కనిపించని వాడిగానే ఆయన తయారైపోయారు. తన ప్రకంపనలు కాంతి కంటే వేగంగా తన శరీర ప్రకంపనలు అనే సెంటెన్స్ ఉంది కదా మేడం, అది నాకు అర్థం అవ్వాలా, అది అర్థం అవ్వాలా? అవునా? కాంతి ఇప్పుడు మన కూర్చొని అది సిఎండి ఉంది కదా మేడం, ఇప్పుడు మనం అలా మన దేహ ప్రకంపనలను మూలాధారం నుంచి కూడా దానికి ఒక ప్రక్రియలు డిసిప్లిన్స్ ఉన్నాయి మేడం. సిఎండి అంటారు దాన్ని, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. తనలోనే ఉన్న శక్తి మరియు చైతన్యం మొత్తాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ విధమైన ప్రక్రియలు కొన్ని ఉన్నాయి, సాధనలు కొన్ని ఉన్నాయి. వాటిల్ని రామ్దాస్ స్కూల్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ లో C&E దాని పేరే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. అదొక ప్రక్రియ అన్నమాట. ట్రయాడ్ వేసుకొని మరి చేస్తారు. అది ఫిజికల్ గా మీరు హైదరాబాద్ లో ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను కదా, నేను చేసి చూపించాను కదా, గుర్తొచ్చిందా? ఎస్ మేడం. అలాంటి ప్రక్రియలతోటి మరి వాటికి తోడు ఆ సంగీతము, కొన్ని ప్రక్రియలు ఉంటాయి. నేను తెలుసుకున్న నిగూఢ విద్యనే మీకు నేర్పిస్తానని మనకు చెప్తున్నారు కదా, అదే అన్నమాట ఆ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. మరి మన లిస్ట్ లో ఐ ఫైండ్ మై కార్డ్, నా కార్డు నేను నా కంచె మీద నేను కనుగొన్నాను అంటే కార్డు పెట్టేస్తారు. ఫస్ట్ బాగా కళ్ళు తెరుచుకున్న తర్వాత ఎవరో పెట్టేస్తారు. అంటే మనం రాసే కార్డ్ అంటే ఏంటనుకున్నారు? ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఫ్యాబులస్ వెల్త్ అని మనం కార్డు రాసుకుంటాం పెద్ద అక్షరాలతో. అంటే మనకి ఏది కావాలో మన రియాలిటీని మనం రాసుకోవాలన్నమాట. ఆ రాసుకున్న దాన్ని మీకు చెప్తాను, మనం డే క్రియేషన్ చేస్తున్నాం కదా మేడం, మనకు కావాల్సిన దాన్ని బాగా రాసి మన కళ్ళతో అది చూసినప్పుడు ఆ కార్డు తీసి చాలా ఎకరాలు ఉంటాయి అనమాట అక్కడ అంతా కూడా, ఆ రామ్దాస్ స్కూల్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ లో. అప్పుడు ఒక దగ్గర పెట్టేస్తారు ఆ కార్డుని. మనమే నా కార్డు ఎక్కడుంది అనుకుంటూ ఫుల్ ఫోకస్ ఆ కార్డు ఆ అక్షరాల మీదనే ఫుల్ ఫోకస్ ఉన్నప్పుడు అన్ని ఎకరాలలో ఉన్న ఆ ఫెన్స్ అంతటి ఆ కంచె మీద అంతా కూడా మనం ఫుల్ ఫోకస్ చేసినప్పుడు మన కార్డు మనకి స్పష్టంగా కనబడడం జరుగుతుంది. ఇదంతా కూడా సాధన. ఇప్పుడు దీనికి చిన్నప్పుడు మనం చేసేవాళ్ళమే. ఒక చిన్న షాప్ కి వెళ్ళేటప్పుడు మేము చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం. బయట ఎక్కడైనా అంగడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఏమొచ్చింది, ఇప్పుడు చేయట్లేదు కానీ మనము అసలు నిజంగా దేని మీద దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు మనము మన వీధిలో నుంచి మన బస్ స్టాప్ కి వెళ్ళాలంటే ఏమేమి వస్తాయి? ఫస్ట్ మా ఇల్లు వచ్చింది, తర్వాత ఒక వీధి వచ్చింది, తర్వాత ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఉంది, ఆ పక్కన మెడికల్ షాప్ ఉంది, అది ఉంది. ఇవన్నీ మనం కళ్ళు మూసుకొని రోజు తిరిగే ప్లేస్ లో మనకు తెలుస్తాయా తెలియవా మేడం? తెలుస్తాయి కదా. ఎస్ మేడం. ఇలా తెలిసిన ప్రదేశాన్ని మనం తిరుగుతాము. కానీ ఈ కార్డు ఒక దగ్గర పెట్టేసినప్పుడు నిజంగా మనం ఫుల్ ఫోకస్ చేసి వేర్ ఈజ్ మై కార్డ్ అన్నప్పుడు మన దృష్టి పదంలో అది ఎక్కడుందో స్పష్టంగా కనబడుతుంది. అభేద్యంగా ఉన్నది అగోచరంగా ఉన్నది గోచరం అవుద్ది. అది దేనివల్ల? ఫోకస్, ఆ కార్డు మీద మనం ఫోకస్ చేసినప్పుడు. అదే విధంగా మనము ఫ్యూచర్ ని కూడా, మనకు కావలసిన అద్భుతమైన ఆరోగ్యాన్ని, ఇప్పుడు అనారోగ్యం ఉందనుకోండి, దాన్ని దర్శించకూడదు. మనము దాని ప్లేస్ లో అద్భుతమైన ఆరోగ్యాన్ని రీప్లేస్ చేస్తూ మనం అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటూ చెంగుని తిరుగుతున్నాం, అద్భుతంగా ఉన్నాం, మనం అంత ఆరోగ్యంగా ఉంటే ఎంత ఆనందంగా ఉన్నాము,
ఇదంతా కూడా మరి ఏ జబ్బు లేకుండా అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నాము అని అనుకున్నప్పుడు కలిగే ఆ ఆనందాన్ని దర్శిస్తాం మనం ఉన్న దగ్గరే ఉండి. అది ఒక ప్రక్రియ. ఆ విధంగా ఆయన ఆ విధంగా మనం ఆరోగ్యం మీద మనం ఫోకస్ చేసాం, మనం ఐశ్వర్యం మీద ఫోకస్ చేసాం, లేకున్న వాళ్ళు ఫుల్ అబండెన్స్ మీద ఫోకస్ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ అన్ని కూడా మనం దేని మీద ఫోకస్ చేస్తే దానిగా పరిణమిస్తాయని చెప్పుకున్నాం కదా మేడం, గుర్తుందా? అవును. అదే విధంగా ఈయన ఫుల్ ఫోకస్, ఆయన ఆయన నేను ఎందుకు పవనంలా మారి పవనంలాగా నేను స్వేచ్ఛగా, ఐఎమ్ కంప్లీట్ ఫ్రీడమ్. పవనము భారం లేదు, నేను భారరహితంగా మారాలనుకున్నాడు, ఆ స్థితి కావాలనుకున్నాడు, స్వయం ప్రజ్వలంగా ఉండాలనుకున్నాడు, తనకు తానుగా మరి ఆ ప్రచండ వెలుగులు విరజిమ్మేలాగా ఉండాలి, సూర్యుడంత వెలుగులు విరజిమ్మాలి అనుకున్నాడు. ఆ విధంగా నేను మహాశక్తినే అయిపోతే ఆ లోయలోకి నేను దూరగలగాలి అనుకున్నారు. ఆ విధంగా దూరాలి అని అన్నప్పుడు ఏమేం చేయాలి, ఆయన వాటి మీదే ఫోకస్ చేసినప్పుడు అదిగా మారిపోయాడు, టైమ్లెస్ గా అయిపోయాడు. మరి తను అంటే ఏంటి, ఫస్ట్ సెకండ్ థర్డ్ సీల్స్ లోనే మనం ఉన్నప్పుడు, మనం ఇక్కడ ఇవే కోరుకున్నప్పుడు ఇవే దొరుకుతాయి. ఇక్కడ మాత్రమే మనకి బాడీ ఉంటుంది కదా. 4th లెవెల్కి వచ్చేసరికి గాడ్ స్టేట్ కి కొద్దిగా దగ్గర అవుతాము. 5th లెవెల్ 5th ఫ్రీక్వెన్సీకి మనం వెళ్ళేసరికి అక్కడ ఏంటి, అసలు 4th నుంచి కూడా అల్ట్రా వైలెట్ మనకి వస్తుంది. 5th దగ్గరికి వెళ్తే మన ఫ్రీక్వెన్సీ ఎక్స్రే, 6th కి వెళ్ళేసరికి గామా రే, 7th కి వెళ్ళేసరికి ఇన్ఫినిట్ అన్నోన్ గా మనం అయిపోతామా లేదా, చైతన్యమే ఉంటుంది అక్కడ. ఇంకా అక్కడ బాడీ అంతా కూడా కాంతిగా మారిపోద్ది. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు మనము లైట్ ఉంది, చెయ్యి లైట్, ఇంకొక 2 లైట్స్ ఉండడం వల్ల వెళ్తుంది. మనము లైట్ తీసేసాం అనుకోండి, ఏముండదు. అదే కాంతి వచ్చింది అనుకోండి, అది ఎంత వేగంగా రూమ్ అంతా పరుచుకుంటది. అదనమాట. కాంతి కంటే కూడా ఏ అదుపుకు లొంగని మహాశక్తి, ఎంత ఏదైనా సరే ఆయన అదుపు చేయలేదు ఇంకా. అటువంటి మహాశక్తిగానే ఆయన నేను కొనసాగుతున్నాను కదా. అపర్ణ మేడం ఎగ్జాంపుల్ చెప్తారా? ఏంటో మేడం, నేను ఇప్పుడే వచ్చాను, ఏం చెప్తున్నారో వినలేదు నేను. ఓకే మేడం, ఇప్పుడు చూడండి, నేను ఏ అదుపుకు లొంగని వాయువునే అయ్యాక అది వరకు పరిమితుడుగా లిమిటేషన్ లో ఉన్నాడు ఆయన. ఎప్పుడు మామూలు రాంపాగ్ ఉన్నప్పుడు, మామూలు 14 ఏళ్ల కుర్రవాడుగా ఉన్నప్పుడు, ఫస్ట్ సెకండ్ థర్డ్ సీల్స్ లోనే ఉంటూ ద్వేషంగా దేవుడి మీద, అట్లేషన్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కత్తి వేసి ఒక వేటికి తెగ నరుకుతున్నప్పుడు అంతా కూడా. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన ఎవరో పొడి చేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, ఆ గాయం మాన్పుకోవాల్సి వచ్చింది. ఆ గాయం మానే క్రమంలో ఆయన ఒక దగ్గర కూర్చొని ఈ ప్రకృతిని అంతా కూడా, ఆ ప్రకృతి మాతృకుల చెట్టు, దాన్ని ఎవరు సంరక్షిస్తున్నారు, అది ఎలా పెరుగుతుంది, ఒక పెద్ద మాన్ అయితే దానికి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, మరి ఒక మనిషి కంటే ఎక్కువ సంవత్సరాలు అది జీవించి ఉందని చెప్తారు కదా, అది ఎందుకు ఇంకా జీవించే ఉంది, ఎందుకు ఈ మనిషి ఆ చెట్టుని నాటిన ఆ మనిషి ఎందుకు చనిపోతున్నాడు అని అన్నప్పుడు, అప్పుడు వాటి గురించి, దేని గురించి తను ఆలోచన పెడుతున్నాడో, ఎందుకు నేను స్వేచ్ఛగా లేను, ఎందుకు నేను స్వేచ్ఛగా ఉండకుండా పరిమితుడిగానే ఉంటున్నాను, నేను పరిమితుడిగా ఉండడానికి వీలు లేదు, నేను మహాశక్తినవ్వాలి, మహాస్వేచ్ఛగా నేనుండాలి అని ఎప్పుడైతే సంకల్పించాడో, అప్పుడు తను నేను ఐ ఆమ్ కంప్లీట్ ఫ్రీడమ్, ఐ ఆమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ అని ఎప్పుడైతే నేనే ఈ జీవాధార శక్తిని అని అనడం, ప్రకృతితో ఎప్పుడైతే తనని కంపేర్ చేసుకుంటూ దానిలాగా నేను ఉండాలి, పవనంలాగా ఉండాలి అనుకున్నాడో, అప్పుడు ఏమైపోయాడు, భారరహిత, వెయిట్ లెస్ గా మారిపోయాడు, లైట్ గా మారిపోయాడు. ఆయన కాలాతీతుడిని అయ్యాడు. ఆయనకి టైం అనేదే లేదు. ఇంకా కళ్ళు మూసుకున్నాడంటే తను హాస్టల్ గా వెళ్ళిపోతూ ఉన్నాడు. హాస్టల్ గా తను
ఫిజికల్ బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ ఆయన లైట్ బాడీ వెళ్ళిపోతూ ఉంది. 7 స్థితులలో ఉంటుందని చెప్పారు కదా మేడం. 7 స్థితులు. 7th లెవెల్లో కూడా ఒక బాడీ, మైండ్, కాన్షియస్ ఉంటుంది. ప్రతి స్థితిలో కూడా అన్ని ఉంటాయి. 1వ స్థితిలో కూడా 7 లెవెల్స్ ఉంటాయి. ఆ విధంగా తను ఏమైపోయాడు, 7th లెవెల్ మినిట్. శ్రీవల్లి మేడం మీకు కూడా పోయిందా పవరు? హేమవల్లి మేడం మేడం పవర్ పోయిందా కానీ మీకు? నాది వైఫై కాదు మేడం, మొబైల్ డేటా. పవర్ పోయింది, బట్ మొబైల్ డేటా పెట్టినాను నేను. అవును, వైఫై కాదు. మొబైల్. ఎస్ కరెంట్ ఇంట్లో అందువల్ల ఉందా లేదా? రైట్, ఓకే మేడం. కరెంట్ మరి మమత మేడం క్లియరా? హలో, అంతా బాగా అనిపిస్తుందండి, బాగుంది. మమత మేడం క్లియర్ అండి. క్లియర్. మహాకాంతిగా మారాడు అంటున్నాడు ఆయన. ఎంత ఎంత లైట్ గా ఆయన మారిపోయాడంటే, తను ఎక్కడికైనా, ఇప్పుడు మనకి ఇది డిక్లరేషన్స్ ఉన్నాయి చూడండి. ఐ వాక్ త్రూ వాల్స్ అన్నాడు, నేను గోడల నుంచి కూడా వెళ్ళిపోగలుగుతున్నాను. అంటే మనం చూడండి, గోడని అంతా పడగొట్టేస్తే ఏంటి మేడం? అణువులు పడగొట్టేస్తే ఇటుకల్ని ఇంకా ఇంకా తీసేస్తే ఇటుకల్ని అన్నిటినీ మనం దాన్ని తీసేస్తే అన్నిటికీ లాస్ట్ కి వెళ్ళేసరికి అణువులు పరమాణువులే ఉంటాయి కదా. ఆ విధంగా అణు స్థితికి, పరమాణువుల స్థితికి, మరి ఆయన వాయిడ్ స్థితికి చేరుకొని, ఐఎమ్ వాయిడ్, మహాశూన్య స్థితికి చేరుకున్నాక రూపరహితుడిగా అయిపోయాడు. స్వయంగా ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. మరి అభేద్యంగా ఉన్నాడు. ఏది కూడా ఆయన్ని ఆపలేకపోతుంది. మాది ఏ అదుపుకి లొంగని మహాశక్తిగా మారిపోయారు. అగోచర శక్తి అంటే ఎవరికి కనిపించకుండా ఒక మహాశక్తిగానే ఉన్నాడు. లోయల్లోకి, కనుమల్లోకి, కొండల్లోకి, కోనల్లోకి కూడా ఆయన విహరిస్తూ యథేచ్ఛగా మహాపర్వతాల్లో నుంచి కూడా, సముద్రం యొక్క అంతర్భాగంలో నుంచి కూడా, భూతలంలో నుంచి కూడా దూసుకుపోగలుగుతూ ఎవ్వరికి కనిపించకుండా ఉండేవాడిగానే మారిపోయాను నేను అని చెప్తున్నారు. మరకథ వన్నపు ఆకులను తిరగవేసి వెండి రంగుకు మార్చే అచల మహావృక్షాలను కూడా కదిలించగల మహామారుతంగా ఆయన ఒక మారుతం, మలయ మారుతం అంటే ఒక పెద్ద మహావృక్షాన్ని కదిలించాలంటే ఎంత శక్తి కావాలి? ఈయన అనుకుంటే గనక ఆ మహావృక్షాన్ని కూడా కదిలించేలాగా మారిపోయాడట. పసిపాప ఊపిరితిత్తుల్లోకి చేరే శ్వాసగా కూడా మారిపోయాడట. నేను ఏం లేదు, నేను ఇంకా చిన్న బిడ్డ ఎంత చిన్నగా శ్వాస తీసుకుంటుంది అంత చిన్నగా కూడా మారిపోగలిగాడట. ఆ విధంగా మేఘాలను చెల్లా చెదురు చేసే ప్రపంచనంలా కూడా నేను తయారయ్యాను అనని. వాయువునే అయ్యాక ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మానవుడు ఎంత అల్పజీవిగా, ఎంత నిస్సహాయుడిగా ఉంటున్నాడో, ప్రజ్ఞానాన్ని ప్రాప్తించుకుంటే మానవుడు ఎంత మహోన్నతుడవుతాడో గ్రహించాను. ఈయన వాయువుగా మారిపోయాక ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఏ ప్రిన్సిపిల్ తో అయితే గాలి అంత ఎనర్జీగా ఉంది, ఏ ప్రిన్సిపల్ తో ఆ ప్రచండ వెలుగులు సూర్యుడు వెదజిమ్ముతున్నాడు, ఏదైతే ఏది ఉంటే ఈ మలయ మారుతాన్ని కూడా కదిలించగల శక్తివంతుడనవుతాడు అన్న జ్ఞానం, ఆత్మ జ్ఞానం ఆయన అర్థం చేసుకున్న తరువాత అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఈ మానవుడు ప్రతి దానికి బాధలు పడుతూ, ప్రతి దానికి అల్పుడిగా, నిస్సహాయుడిగా, ఎవరో వస్తారు ఏదో చేస్తారు నన్ను కాపాడుతారని ఎందుకు ఉంటున్నాడు అనేది అర్థమైంది ఆయనకి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మానవుడు నేను అల్పుడిని అనుకుంటున్నాడు. తనను గురించి తనకు తెలియకపోవడం వల్ల, తను ఎంత గొప్పవాడో తెలియకపోవడం వల్ల మాత్రమే, తన దివ్యత్వాన్ని తను తెలుసుకోలేకపోవడం, మర్చిపోయాడు కనుకనే తను మరి మహాశూన్యం నుంచి ఆవిర్భవించిన తను ఒక అనుభవం కోసం ఈ ఎట్టిజన్ భూతలం మీదకి
ఓ తల్లి గర్భాన జన్మ తీసుకుని వచ్చిన తను నేను మహాశూన్యాన్ని, నేనే సృష్టికర్తనని, నేనే స్వయంభూడని, నేనే స్వయం ప్రజ్వలితనని, మరి ఏదైనా చేయగల మహామలయ మారుతాని నేనేనని, మహావృక్షాలను కదిలించగల పవనాన్ని నేనేనని, ఇవన్నీ కూడా మరిచిపోయాడు. ఆత్మ జ్ఞానం తెలుసుకోకుండా తన దివ్యత్వాన్ని మర్చిపోయాడు. అందువల్ల మాత్రమే తాను అల్పజీవిగా ఉంటున్నాడు మానవుడు, నిస్సహాయుడిగా ఉంటున్నాడు మానవుడు అని ఈయన గ్రహించాడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటాడో మానవుడు, అప్పుడు అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందితే మానవుడు ఎంత మహోన్నతుడవుతాడో కదా అనేది నేను గ్రహించాను అంటున్నారు రాంతా గారు. ఎలా ఉండాలని మానవుడు సంకల్పిస్తాడో అలాగే తయారవుతాడు అని నేను గ్రహించాను. తాను ఓ దౌర్భాగ్యుడినని, శక్తిహీనుడని పదే పదే నిందించుకుంటూ ఉంటే ఆ మానవుడు దౌర్భాగ్యుడే, శక్తిహీనుడే అవుతాడు. వాయువుకు తానే అధిపతిని అని అనుకున్నాడు అనుకోండి, అనుకుంటే అయిపోయినట్లుగా మానవుడు వాయువుకి అధిపతే కాడు. తనను తాను దైవంగా భావించుకుంటున్న మానవుడు స్వయంగా దైవమే అవుతాడు. అర్థమైందా మాస్టర్స్? ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని పట్టుకోవాలి. ఎవరెవరికి ఇక్కడ వరకు అర్థమైందో తిరిగి మాట్లాడాలి అందరు. మళ్ళీ మేడం ఏం అర్థమైందో చెప్పండి ఈ సెషన్లో, మీ మైండ్కి వచ్చిన పాయింట్స్. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా స్టార్టింగ్ లో చెప్పాలంటే ఈ రోజు ప్రార్థన చాలా బాగుంది. నాకు బాగా కనెక్ట్ చెప్పండి, ప్రార్థన కూడా చెప్పండి. చెప్పండి అది కూడా. ప్రార్థన మీరు కనెక్ట్ అయిన పాయింట్స్ మాత్రమే చెప్పండి, పర్లేదు. మీకు ఏది కనెక్ట్ అయ్యారు, ఏది నచ్చింది ఆ ప్రార్థనలో? గతం పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయింది. గతము పాస్ట్ పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయింది. మన తర్వాత ఆ వెలుగులు, ఆ ప్రభలు ప్రసరించే విధంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రాంతా గురువు గారిని కోరుకుంటున్నాను, వెలుగులు ప్రసరించే విధంగా ఆ ప్రభలు అంతా ప్రసరించాలి. అది ప్రార్థన. తర్వాత ఇక్కడ ఒక చిన్న సవరణ చేస్తాను. అక్కడ రాంతా గురువుని కాదు పిలిచింది, ఫస్ట్ ఓ మై బిలవ్డ్ గాడ్, ఓ నా ప్రియమైన తండ్రి, ఓ నా ప్రియమైన దేవాన్ని పిలిచింది. అంటే మనం ఉన్న ఆ దైవాన్ని అడుగుతున్నాము. ఈ పాత్రధారి అయిన సుబ్బలక్ష్మి అదుకోవాలి మీరు. అదనమాట, రాంతా తండ్రిని కాదు, మన లోపల ఉన్న తండ్రిని, అంతరంగంలో ఉన్న తండ్రిని, ఆ దైవాన్ని ఈ పాత్ర అడుగుతుంది. ఓ నా ప్రియమైన దేవా, నా గతాన్ని పూర్తిగా దగ్ధం చేస్తున్నాను. ఇంకా ఇప్పటి నుండి ప్రచండ వెలుగులు విరజండి తండ్రి అని మన లోపల ఉన్న తండ్రిని మనమే అడుగుతున్నాం. పాత్రధారి అయిన మనం అడుగుతున్నాం. ఆ ఒక్కటి అర్థం చేసుకుంటే అది ఓకే. నెక్స్ట్ కనెక్ట్ అయ్యారు కదా? అయ్యాను మాస్టర్. ఓకే. ఇంకా ధ్యానం వల్ల స్వయం ప్రజ్వలనంగా మారిపోయారు, టైమ్లెస్ గా మారిపోయారు. ఏ అదుపుకి లొంగని వారిగా మారిపోతారు. మహా స్వేచ్ఛగా ఉండాలని సంకల్పం. ఐఎమ్ టైమ్లెస్. అక్కడ టైమ్లెస్, లైటర్ గా, బాడీ చాలా లైటర్ గా మారిపోవడం జరుగుతుంది. ఏ ఫ్రీక్వెన్సీకి వెళ్ళదలుచుకుంటే
ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్తారు. ఫిజికల్ గా ఉన్నప్పటికీ కూడా 7th స్టేజ్ వరకు ఏ స్టేజ్ కి వెళ్ళగలిగిన స్థితిని చేరుకుంటారు. ఇక్కడ ఆ అభేద్యంగా యథేచ్ఛగా విహరిస్తారు. ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ అనేది పొందుతారు. ఆ వాయువుగా మారిపోయి, ఆ వాయువు ఎటువంటి వాయువు అంటే మేఘాలను ఒక మహావృక్షాన్ని ఆ ఆ, చాలా చాలా మహావృక్షాన్ని కూడా కదిలించగల వాయువుగా మారిపోవడము. అలాగే అంత హై ఫ్రీక్వెన్సీ నుంచి పసి పాప ఊపిరితిత్తుల్లోని వాయువుగా కూడా మారగల శక్తి ఆయన శ్వాసగా. చేరుకుంటారు. ఆ ఆ ఆ దాన్ని బట్టి ఆయన మనకు ఏం చెప్తున్నారంటే, ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల మానవుడు అల్పుడుగా మారిపోతున్నాడు. ఆ దివ్యత్వాన్ని మరిచిపోతున్నాడు. ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే స్మరిస్తే, తనను తాను దైవంగా భావిస్తే మానవుడు కూడా దైవంగా మారిపోతాడు. అలాంటి స్టేజెస్ ని అందుకోగలుగుతాడు. ఎస్, అంతే మేడం. అది ఈ రోజు స్టడీ అంతా కూడా ఎలా ఉండాలని మానవుడు సంకల్పిస్తాడో అలాగే తయారవుతాడని ఆయన గ్రహించాడు. అంటే మనం కూడా గ్రహించాలి ఇక్కడ. ఆయన ఏం గ్రహిస్తున్నాడు అవన్నీ మనం గ్రహించాము. ఎస్, మీరు కూడా గ్రహించారా లేదా? రాంతగారి ఇక్కడ లైఫ్ బట్టి మీరు గ్రహించారు. ఇక్కడ డిక్లరేషన్స్ కూడా మనము ఐఎమ్ వాయిడ్, ఐఎమ్ టైమ్లెస్, ఇక్కడ ఇవన్నీ కూడా వస్తాయి. ఐ వాక్ త్రూ వాల్స్, ఐ ఆమ్ ఇన్స్పిరేషన్, అవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి కదా. ఎస్, అయిపోయింది. ఇంకొక లాస్ట్ పాయింట్ కూడా గుర్తుంటే చూడండి. ఏంటి, తాను ఓ దౌర్భాగ్యుడినని, శక్తిహీనుడని పదే పదే నిందించుకుంటూ ఉంటే ఆ మానవుడు దౌర్భాగ్యుడే, శక్తిహీనుడే అవుతాడు. లేదు, నేను వాయువు కూడా అధిపతిని నేను అని అనుకుంటే నాలాగా నేనైనట్టే మానవుడు వాయువుకి అధిపతే అవుతాడు. తనను తాను దైవంగా భావించుకుంటున్న మానవుడు స్వయంగా దైవమే అవుతాడు. సో బి ఇట్. ఇప్పుడు మనం ఎవరు? ఇప్పుడు చెప్పండి. నేను అనుకున్నాను ఐ ఆమ్ గాడ్ అని నేను డిక్లేర్ చేస్తున్నా. మీరు చేశారా? ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ శివ, దట్ ఇస్ ఐ ఆమ్ శివ క్రియేటర్. ఎస్, సో బి ఇట్ మాస్టర్స్. మిగతా వాళ్ళు మాస్టర్స్, కంగ్రాచులేషన్స్ మేడం. మొత్తం ఈరోజు జరిగిన సెషన్ అంతా కూడా మనం చెప్పుకున్నాం. ఇవి ఖచ్చితంగా అందరం స్మరించాల్సిన విషయాలు అన్నమాట. ఇవి ఈ రోజు వచ్చిన ఒక్క లైన్, ఒక పదం కూడా వదలడానికి వీల్లేదు. ఈ రోజు ఇవే కాంటంప్లేట్ అవుదాం మాస్టర్స్, అంతే. ఈ విషయాల మీదే కాంటంప్లేట్ అవుదాం. యాక్చువల్ గా మా కజిన్ కాల్ చేసింది మాస్టర్. కాల్ చేసి తను చెప్పమాట, వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా చనిపోయారు, నేను చాలా భయపడిపోతున్నాను, అండ్ ఆమెకి బీపీ బాగా పెరిగిపోయిందట. సో ఆమెకి నేను అడ్వైస్ ఇచ్చాను మాస్టర్, ఎవ్రీడే నీ ఫ్రీ టైమ్ లో కూర్చుని కాసేపు మెడిటేట్ చేయి, తర్వాత డిక్లరేషన్స్ తీసుకో, నా బీపీ లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయి, నేను ఐ హావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్, నేను సదా సర్వదా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉన్నాను అని నువ్వు చెప్పుకో, నేను ధైర్యంగా ఉన్నాను అని నువ్వు చెప్పుకో, నువ్వు ఖచ్చితంగా సెటరేట్ అయిపోతావు అని చెప్పాను మాస్టర్. చాలా హ్యాపీగా. అంతే కదా. ఆ మాట అది తెలియక మనం ఎంత అల్లాడాము. ఇదైతే చెప్తున్నాడు, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, పేజీ నెంబర్ 57 బుక్ ఉన్న వాళ్ళు చూడండి. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మానవుడు ఎంత అల్పజీవిగా, ఎంత నిస్సహాయుడిగా ఉండిపోతున్నాడా అని నేను ఎంత బాధపడ్డాను, ఎంత గ్రహించాను అంటున్నారు. ఎవరు వెళ్ళిపోయారు? అపర్ణ మేడమా? రైట్. అలాగా బాధపడుతున్నాడు ఆయన. మీరు చాలా మంచి పని చేశారు. మన లింక్ కూడా ఇవ్వండి, 9 to 10 మనతో ఉండమని చెప్పండి. మీకు షేర్ చేసిన వీడియోస్ అన్ని షేర్ చేయండి. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని తనతో
తన అవసరాన్ని బట్టి అందిస్తూ ఉండండి. నమ్మాలి అంటే మాత్రం ఫుల్ జ్ఞానం పడాల్సిందే. మీ లక్ ఏంటంటే మీకు నేను పరిచయం రోజు నుంచి కొత్త బుక్ స్టార్ట్ అయింది. అదే కొత్త బుక్ అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఇది 3వసారి అన్నమాట ఇది. అదనమాట. చూడండి ఎంతెంత బేసిక్ మీకు అందించబడుతుంది. మీ తండ్రి, మీ దైవమే మీకు అందిస్తున్నారు. ఇక్కడ సుబ్బలక్ష్మి కాదు. మీకు ఇప్పుడు ఇది అవసరం వచ్చింది కాబట్టి మీలో ఉన్న దైవం, మీలో మీ తండ్రి మీకు ఇది ఇచ్చారనమాట. మాస్టర్స్ ఇంకా మాస్టర్స్ ఎవరు మాట్లాడతారు? అవును, కంగ్రాచులేషన్స్ మేడం. మీరు ధైర్యంగా ఉండడం కాకుండా మరి మీకంటే ఇంకా భయపడుతున్న వాళ్ళకి ధైర్యం చెప్పారు. ఎంత గ్రేట్ కదా! ఒక 20-25 డేస్ లోపల. యాక్చువల్ గా ఆ అమ్మాయి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకుంది మేడం ఇదంతా. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఇప్పుడు తనకు అవసరం కాబట్టి అందుకుంది. సూపర్ మేడం. అలాగే అంతే మేడం. మనం ఏది అందుకున్నామో అద్భుతమైన విషయాలన్నింటినీ పక్కన వాళ్ళకి అలా అంటించుకుంటూ పోవడం. ఇదే, ఇంతకంటే సేవ లేదు. ఇదే దివ్యమైన దైవ కార్యం. దైవ కార్యమే అనండి అంటాడు. యాక్చువల్ గా ఇది మా మాస్టర్ నుంచి తీసుకుందే కదా మేడం, మీ దగ్గర నుంచి తీసుకుందే కదా ఇది. ఇలా ఈ రోజు వీటి మీదే మనము డిక్లరేషన్స్ చెప్పుకున్నాం. ఇంకా మాస్టర్స్ ఈ రోజు ఈ రోజు పాయింట్స్ అన్ని కూడా ఏమి అర్థమైందో మీరు అందరూ కూడా పేపర్ మీద రాసి వాయిస్ మెసేజ్ గ్రూప్ లో దయచేసి పెట్టండి. వాయిస్ గ్రూప్ లో యాక్టివ్ అండి ప్లీజ్. ఉంటే కనుక అద్భుతంగా మనం క్లాస్ వినని వాళ్ళు కూడా మళ్ళీ గ్రూప్ లో వింటారు. ఉన్నారు మనకి 100 మంది, 50, 60, 70 మంది ప్రతి గ్రూప్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు వినడం కాదు, మనకి రాంతా గారే మనకి 101 లో లైవ్ లో ఏం చెప్తారంటే, ఒకసారి విన్న జ్ఞానాన్ని నిద్రపోయే లోపల 3 సార్లు రివిజన్ అవ్వాలంట. ఉదయం తెలుసుకున్న జ్ఞానాన్ని నిద్రపోయే లోపల. కాబట్టి ఈ రోజు రాత్రి తెలుసుకున్న జ్ఞానాన్ని రేపు పొద్దున ఏదో ఒక టైంలో మీరు దాన్ని వాయిస్ మెసేజ్ చేయడమో రాయడమో చేశారనుకోండి, అది రివిజన్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి మీ ప్రతి రాంత గారు లైవ్ చూసిన వాళ్ళందరూ ఇక్కడ చూశారు కదా, మీరు మీ నైబర్ వైపు తిరిగి నీకేం అర్థమైందో చెప్పు అంటారు. విన్నారా? లైవ్ చూసిన వాళ్ళందరూ అందరూ చూసారా అనుకుంటున్నా. ఎస్. కాబట్టి మీరందరూ దయచేసి నాకు ఎవరికి తెలియదు, నాకు తెలిసిన ఈ కొంచెంనే, నాకు కూడా ఇది కూడా తెలియని కొంచెం అని అందరికీ తెలియజేసుకుంటున్నా మేడం. అది నాది. నాకు మరి ఇది విషయం. డిక్లరేషన్స్ చేసుకుందామా? ఉమాదేవి మేడం ఎలా ఉంది? అర్థమైందా? అర్థమైంది మేడం. ఇది అన్ని పాయింట్స్ మేడం చెప్పారు మంచిగా. అవును, అందరు మీలా మనం షేర్ చేసుకున్నప్పుడు ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది చక్కగా. మైండ్ లో మనకి ఇవన్నీ రిమైండ్ అవుతూ ఉంటాయి. అద్భుతంగా చేసుకుందాం మేడం. మనం డిక్లరేషన్స్ కూడా అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎవరికి ఏది కావాలో ఆ డిక్లరేషన్ మాత్రమే చేసుకుందాం. 153 డిక్లరేషన్స్ ఎవరికోళ్ళు రోజు చేసుకోండి. రేపు ఇప్పుడు నేను ఈ క్లోజ్ అవ్వగానే నేను లిస్ట్ పెడతాను, దాంట్లో తీసుకొని లామినేషన్ చేసుకోండి లిస్ట్ ని. 153 లిస్ట్ ని బాగా అందరికి నోటెడ్ వచ్చేయాలి. ఓకేనా? అందరూ కూడా హృదయస్థానం 4th seal మీద మేడం చేతిని ఉంచుకోండి మాస్టర్స్. 2 fingers. దీనికంటే ముందు ఒక మాట చెప్తున్నా, ఆడియో రికార్డ్. అందరం కూడా మాస్టర్స్ అందరూ అద్భుతంగా మనం ఈ రోజు అందరు ప్రపంచనాన్ని, అది ఎవరికోళ్ళు ఇవన్నీ కూడా మీ ఎవరికి వాళ్ళని చేసుకోవాలి. రాంతగారు చేసింది కాదు అక్కడ. నేను స్వయం స్వేచ్ఛను, మహాశక్తిని, భారరహిత స్థితిని నేను, మరి రూపరహితుడిని నేను, స్వయం ప్రజ్వలితను నేను, అభేద్యుడిని నేను, అగోచర శక్తిని నేను. ఇవన్నీ కూడా మనం అందరం కూడా కాంటంప్లేట్ అవ్వాల్సిన, ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క రోజంతా కూర్చున్నా కానీ అద్భుతమైన సమాచారం మైండ్ ఆఫ్ గాడ్ నుంచి డౌన్లోడ్ అవుతుంది మాస్టర్స్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. చక్కగా అందరూ అందుకున్నారు.